పూర్తిగా ముస్తాబైనావు, ఏమిటి కదా? కొత్త బేరమోడు తగిలితేను ముస్తాబై కూర్చున్నాను, తెలిసిందా? వచ్చినదో కోపము, ఎంత ముక్కు పట్టణ ముచ్చమ్మవే. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమించదని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు. ఎందుచేత హాస్యమట హాస్యం. హాస్యములు కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పొరపాటు కానీ శుద్ధిశక్తి ఎదులకు వచ్చినాడు. మనుషులు 7 మంది పెట్టుకునే వచ్చారు. అయినా ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను వచ్చినాను. వీధుగమ్మను వచ్చిన మీ అమ్మ కంట పడవలసి వచ్చానని, వీధుగమ్మను వచ్చిన మీ అమ్మ కంట పడవలసి వచ్చానని పెద్ద గుమ్మమ్మ కట్టకు వచ్చి సదిక నాతో తలుపుకొని ఆ పాటి నేను నన్ను చూసి అతను తెల్లపోయినాను. అనుమానం కలుగుతున్నట్లు కోడగమలాడుతూ కొంత దూరం వెంట వెళ్ళినాను. ఏమండి, ఎలాగో కోడికములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంటే వచ్చారుగా, మరి ఎందుకు కీర్తించిన సుబ్బారావు గారు అని మీరే అడగలేకపోయారా? అడిగినాను. ఏం చెప్పాడు? ఏమిటి చెప్పిన కోపం? అలే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఏంటేదైనా దోషం ఉండని కదా. ఇప్పుడు చెప్పండి. వచ్చిన వాడు వచ్చిన వాడు విడిగా వీధుకు మమ్మల్ని ఒక అదిగో మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అంతలో బాలించుడు సమావేశం పరమాధారం సరే, నేనే చెప్పేదని కానీ సావధాన చిత్తలు ఆలకించాలి. మరి సరేనా? ఏమండి, మా ఇంటికి మేళంకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం మా ధర్మం కదా. అందులోకే మా అమ్మ తల్లి మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి ఇదిగో కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం వేయగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి పోయింది. కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుడు కనుక కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టే సాగనింపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీ మాట వేదముగా ఎన్నడూ నాతో నలుసంతబద్ధమడవని నా నమ్మకం. నీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంతబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను.
పొగడ్తలకేమిలండి, మీ వద్ద కావాల్సినవి ఉన్నవి, కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమిందో చెప్పనే లేదు. ఏమన్నది దైవం తరచుగా ధనికుల లాలుకులు తాడిపట్టు చేతుల రాకులతోడను హృదయములు అవునవును, ఇది ఎంతైనా చావు కబురు చల్లగా చెప్పుటికి కావాలయో. ఇప్పటికి కానీ 2-3 దినములలో తప్పక సాగిపోవడం కాదు. ఓహో, ఎక్కనేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇదివరకేమో రేపు రేపు అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపులకు మరి త్రోపులు కూడా తగ్గించారు, సరిపెట్టారు. బాగానే ఉందండి మీ వరస. అవును, మరి అందరితో ఏమైనా ఊరకుందరా? మరి ఒక తుంటరిని ఆశ్రయించరు, ఆ తుంటరి మరికొని రేపులు గడిపి ఆపల తాలూక తొంటి చేయి చూపును. ఈ తొంటి చేతులన్నీ తెచ్చి తమరు మా ఇంటికి తోడు నమ్ముకుచుంది. మాట సంతోషంగా ఏమంటే పడినా మాట శాంతముగా నేనేమి చెప్పగలను చింతమని చదువుమని చోరంటూ విను. ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం తీసుకుంది. మధ్యాహ్నం మరి వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించుదని, కానీ అదే వేరొకైతే ఏ మందు మాత్రం చావలసింది. చాలు, ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. నిన్ను విడిచి నేను మీరు చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే. నే కాదనలేను, కానీ ఈ నెలలో ఎర్రని యాగానేనూ తెచ్చిచ్చినారా చెప్పండి. అక్కడే చుక్క జరిగినప్పుడు నేనేం చేయగలను చిత్తము. చింతామణి నాకున్నతలో నేనేమైనా ఉపేక్ష చేసి చింతామణి
కానివ్వండి. కులసతి మేని సొమ్ములు మీరు ఇంట్లో పేచి పెట్టుకున్నా, మీ ఒంట్లో గోచి ఊడిపోయినా అన్నిటికీ నేనే కారణం అంటున్నారు. ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారే. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో సీతాపతికి స్వస్తి చెప్పినాను. నీకోసం కాదా మెచ్చి ముచ్చటది మూడగట్టించిన శక్తిని పారద్రోలినాను. నిమిషములోన మాన్యపు రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. ఇది నీకోసం కాదా? కోరినా బంగారు కొండ నీళ్ళు తెచ్చు పెద్ద శక్తికి సుడ్డు పెట్టినాను.
దానికి అలవాటు అయిపోయింది. చింతామణి చూడగానే గోచూడు పోవడం. కొన్ని సంవత్సరాల బట్టి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎలా మారుతుంది? డబ్బులు వస్తున్నాయి, తీసుకో. కళాభిమానులు మలిశెట్టి మూర్తి మాస్టర్ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 200 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు శ్రీదేవి అమ్మవారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఒట్టూరి సూర్యనారాయణ గారు గంగవరం వాస్తవ్యులు కళాభిమానంతో మా ఇరువురిని అభినందిస్తూ చెరో 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. శ్రీదేవి అమ్మవారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఈయన బాబాయ్ ఆయన తిట్టే ధైర్యం దమ్ము మాకుందా? నా దగ్గర ఇంకా దండిగా ఉన్నాయి, దాచుకో. కావాలంటే నేనే ఇస్తా ఛార్జీలకి. అవునులే, ఈ కొలత రూప్యములు నీకు ఒక చింత, నీకు ఒక లెక్కయ్య చింతమని. మరి ఆయనను లక్ష పక్షముల పక్షించు ఒక పక్షి కుక్షికి ఒక పక్షము లక్ష్యమాని కొలత రూప్యములు ఒక లక్ష్యమ చింతమని. లక్ష్యమే కాదు, ఆ లక్ష రూప్యములు పోనంత వరకు ఈ నా వద్దనే ఉంచుకున్నాను. పండుగ చేసుకున్నాను దసరా. నీవు లోటు చేసేది అని ఏ చందాలు చింతాను పల్లెత్తు మాట్లాడేదా దినములు కొంచెం తాను మాట్లాడుకునేది ఎంతటి వారికైనా కాదు. కానీ నువ్వు పడిన గొడవలు పడినట్లే ఉండవు. దైవం అందుకే ఈ పూట ఎవరండి మనకు తాల్సిన వారు? నేను ఇందాక తెలుపుకోగా నా మాట పూర్తిగా ఇచ్చినావు కావు. పర్లేదు, ఇప్పుడు చెప్పండి. ఆ పాలసీని అతడు ఆనాడు నేను కోడల్లో చూసిన అందగాడే నేను. ఏమండి వెలుగమంగళంగా బాగా ఎర్రగా బొత్తుగా నీకంటే ఎత్తుగా బాగుంటాడు అందంగా. ఆయనేనా? అందంగా ఉంటాడు, బాగా ఎత్తుగా ఎర్రగా, అది అందంగా ఉంటాడు ఆయనేనా? అందంగా ఉంటాడా? ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయం నందు కళ్యాణ సమయమును కాబోలు గాంచితిని. వారు చాలా భాగ్యవంతులని ఈ ఊళ్ళోనే ఎవరో అంటే విన్నాను. ఏ పరిస్థితి ఉన్నదంటారు? 40 లక్షల వరకు చెప్పండి. ఆ దినములలో
చాలా గొప్ప స్నేహం అండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోటట్లు సంభవించను? అక్కడ అంతము చాలించ సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి మీరు? నేను చదువు చాలించి లో ప్రవేశించినాడు. అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోవడానికి వచ్చినాము. నాకు ఈ మధ్యలో అతనే జ్ఞప్తికి వచ్చానా? ఏం చేసేవారు? ఈ మధ్య అతనే జ్ఞప్తికి వచ్చానా? ఏం చేసేవారు? అదును కొరకు వారిని అడిగదనా వీరిని. అక్కడ ఎంత మంచివాడు. అబ్బా నన్ను తన ఇంటికి తీసుకొని పోయి భోజనం చేయడానికి పిలిచినాడు. తన మంచి చెప్పినాడు. తన కష్ట సుఖములన్నీ చెప్పినాడు. కానీ బదులు మాట వెంటనే కలుపుచ్చటం భావ్యము కాదని రేపు వచ్చిందని చెప్పి చక్క వచ్చినాను. ఇదే మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చిందని చెప్పి వచ్చాడు కావున ఈతని వినియోగించి అతన్ని ఇచ్చటికి రప్పించవలేను. ఏమిటి ఉపాయం? ఏం చెప్తామని ఆలోచించుతున్నావు? చాలా కాలం అయిపోయిందిగా, కొన్ని సంవత్సరాలు అయింది. అబ్బా జరగండి. కాదు, నా మనసులో ఒక చిన్ని కోరిక. వింటారా? వింటారా? చిన్ని కోరిక చెప్పనా? ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా అని. అది మాత్రం అవైన కార్యం కాదు చింతమణి. ఎందుచేత? వ్యాసుని కంటేనా? విశ్వామిత్ర మహర్షి కంటేనా? విప్రనారాయణుడి కంటేనా? ఋష్యశృంగుని కంటేనా? ఎందుకండి లక్కకడ బేరములు వింతులు తారసిందు వరకే మీ మగవారు, వింతులు తారసిందు వరకే పురుషాగ్రణుడెంత లేసి సామంతములాడిన వింతులు తారసిందు వరకే కలికాల బంధుక
అతని భార్య భూలోక రంభ. అబ్బా, అతని భార్య భూలోక రంభ. రంభే. సరే, ఆయన భార్య రంభే, ఒప్పుకుంటాం. మరి మీ భార్య? ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో, ఈరోజు ఆదివారం వెళ్ళవయ్యా ఇంటికంటే వెళ్ళాడటండి. ఎప్పుడైనా ఎప్పుడు దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలే. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయిస్తున్న పొందు కోసం సామాన్యుల జనవరిలో ఎవరి భార్య చక్కనిది కాదు చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా? ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన ఇందులో బదులు చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి విందుకు ఆహ్వానించు భారం మీది, ఆ మీద అతను ఆకర్షించు భారం నాది. అతను అనుకున్న 40 లక్షలలో సగం మీది, సగం ఉన్నది. సగం నాదా? చెప్పండి. నీదేమిటి నాదేమిటి చింతామణి? నీవు అదే ఆ మాట మీద నిలిచి ఉండండి. నడుము ఒక బండ కట్టుకోండి, దూకండి, లేచే పనే లేదు. ఏం చెప్తారండి? ప్రతిదీ ఇలాగే చెప్తారు. మీరు గంగలో దూరితే మీ ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోతే మనం ఆనందంగా ఉండేది ఇప్పుడు. ఆయన మన ఇంటికి వస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులే మన వద్ద ఉన్నాయనుకోండి, మన ఆనందానికి హద్దే లేదు. ఏంది ఎంత ఉపాయం నేను చెప్తే అంటారు. మంచి లాజిక్ చెప్పాను. మంచి ఉపాయం చెప్పా. మంచి లాజిక్ ఉపాయం. మా అమ్మతో పడవలసిన పని లేదు, మన ఆనందానికి హద్దే లేదు. ఆ దొంగమండ ఉప్పరం ముట్టింగ్ పెట్టింది అక్కడ. అది గంట నుంచి కాసుకుంది గోతికండ నక్కలాగా మన కోసం. మా అమ్మ అదిగో చూడు, రాంబాబు గారితో పెట్టింది మీటింగ్. చూస్తావా? నిజంగా చూసుకుంటావా? అయితే మన ఆనందానికి హద్దే లేదు. ఒకళ్ళకే ఒకటి పాడుకుందాం. కలకల కలకల. ప్రేక్షక మహాశయులు
అందరికీ నాది నా నమస్కారాలు. ఇవాళ నేను దాదాపు ఈ స్టేజ్లో 40 సంవత్సరాల నుంచి ఆడుతున్నానండి. 40 సంవత్సరాల నుంచి ఈ భవానీ సీన్. ఆ రోజుల్లో జయరాజు గారు సెకండ్ హాఫ్, నన్ను ఫస్ట్ హాఫ్ పెట్టి మన రాంబాబు గారు ఎలాంటి పరిస్థితుల్లో మా ఇద్దరిని బుక్ చేసి ఆడించేవాళ్ళు. ఇవాళ వారు మరి నాకు 75 సంవత్సరాలండి. ఇవాళ నమ్మేటట్టే లేదమ్మా. 1951లో పుట్టానండి నేను. మరి నన్ను తీసుకొచ్చి ఈ వయసులో నన్ను తీసుకొచ్చి యూత్ చెలిగి పారేస్తుంది. ఈమె పక్కన ఇవాళ భవానీగా నన్ను నిర్ణయించి పెట్టారంటే ఆ రాంబాబు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు యూత్ అనే పెట్టింది. నా మీద ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని చాలా వరకు ప్రయత్నం చేశానండి. మీరు నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నానండి. చాలా వరకు ప్రయత్నం. ఏం పర్వాలేదు, 100% విన్నా. డబల్ థమ్స్ అప్. ఓకే థ్యాంక్ యూ. నేను అనుకున్నానండి మామూలుగా నన్ను తీసుకొచ్చి గండు పిల్లికి ఒక చిలకలాగా అప్పు చెప్పాను అనుకున్నానండి. కానీ మా రత్నశ్రీ నాకు సర్టిఫికెట్ ఇచ్చింది, నిలబడ్డావయ్యా అని. అదే నాకు చాలా సంతోషం. రాంబాబు గారికి మరీ నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎప్పుడో ఆగిపోయిన 5 సంవత్సరాల నాడు ఆగిపోయినటువంటి చింతామణి నాటకాన్ని మళ్ళీ ఆయన ఈ ప్రారంభంలో మళ్ళీ నన్ను పిలిపించి నా చేత ఈ స్టేజ్ను నిలిపించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నేను ఒక్కటి చెప్పనా, మీలాంటి పెద్ద వాళ్ళతో నేను మొగ్గగా ఉన్నప్పుడు, అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆడాను కాబట్టి మీ అందరి ఇన్స్పిరేషన్ నేను తీసుకుని ఈరోజు మీ చేత ఇలా మాట్లాడించుకోవడానికి నిలబడ్డానంటే మీలాంటి పెద్దల ఆశీస్సులే నాకు నిలబెట్టాయి. మీ అందరి ఉత్సాహంతోనే ప్రోత్సాహంతోనే నేను ఎంతటి దాన్ని అయ్యాను. రావడమే పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళందరితో ఇదే వేదికల మీద గత 10-15 సంవత్సరాలుగా నేను ఆడుతూనే ఉన్నానంటే మీ అందరి అభిమానం, మీ అందరి ప్రోత్సాహం ఎంతో ఉంది కాబట్టి ఇంకో మాట చెప్పాలంటే నేను బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర నుంచి ఆడుతున్నానండి. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తర్వాత వసంత, తర్వాత జయనిర్మల, తర్వాత విజయలక్ష్మి, తర్వాత రజని, వనజకుమారి, రజని, తర్వాత మన సుభాషిణి, ఎంఎస్ సువర్ణ వీళ్ళందరితో ఆడాను. వీళ్ళందరి తర్వాత మన రత్నశ్రీతో కూడా ఆడటం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అంత చిన్న వయసు వాళ్ళతో కూడా ఆడే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. నాకు భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన యుగళ గీతం గలగలగలగా పాడుతున్నామా? యుగళ గీతం నా మిత్రుడికి తీసుకుని రామని అంతే కదా చింతామణి. నా మిత్రుడికి తప్పక తీసుకుని వచ్చిన కానీ నాకు ఎన్ని చిన్న కోరిక కలదు చింతామణి. చెప్పండి. ఆలస్యం. ఆ కోరిక ఏమిటో తెలియనా? ఏమిటి ఆ కోరిక? నేడే ఎందుకు తీర్చుకోగలిగినాడో తెలియనా? చెప్పండి. మన ఇంటికి కొత్తగా ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు కదా, మహా అందగాడు. అక్కడ వచ్చిన తర్వాత నాకు 100 మంది అందగాళ్ళు వచ్చినా సరే మీ స్థానం మీదే. ఇదే నా మాటే శాసనం. రాసి పెట్టుకోండి. సరిబాబు గ్యారంటీనా? నన్ను నమ్మాలి, మీరు వాళ్ళని నమ్ముతారే ఏమిటండి? నన్ను నమ్మాలి. నేను గానం చేయిస్తుండగా నాట్యము చేయమనే కదా. కానివ్వండి.
కోరిక తీరిందని ఏదో చెప్పకుండానే వెళ్ళిపోయాడు. మా అమ్మ పట్టించేసాడు నన్ను. ఎంత దుర్మార్గం ఇది. అమ్మ బాబు ఇది వచ్చింది బాబు. ఏమే అమ్మ బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. ఏం చేస్తున్నావు? సామజవర ఏం సాధన చేస్తున్నావే? సాధన సొంతంగా చేస్తున్నావా? ఎవరైనా వచ్చి ఉన్నారు కదా ఇద్దరు గురువులు. ఇంక వీళ్ళకి మించిన వాళ్ళు ఇంకెవరు వస్తారు మన ఇంటికి? వీళ్ళతో ఏం ప్రమాదం లేదే. ఇంకెవరితో ప్రమాదం? అసలు ప్రమాదం అంతా ఆ ముండా కొడుకుతో. ఎవరితో? ఆ మహానుభావుడు గొంతు చూసావా ఎలా? ఎలా వచ్చాడేమిటి? ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు. మరి నీకు ఎవరిని ఎదురుపడ్డారు ఏమిటి? ఎదురుపడకపోవడం ఏంటి? గోడ దూకి అలా వెళ్తున్నాడు. గోడ దూకాడా? 75 వయసులో గోడ దూకాడా? 75 అబ్బో కాదు. ఏం చెప్పాడు ఈరోజు? ఇవాళ విలోమంగళమూర్తి గారు ఈయన ప్రాణ స్నేహితులట. ఆయన మన ఇంటికి తీసుకొచ్చి ఆయన మహానుభావుడు కదా. ఈ దరిద్రుడికి అలా ఎప్పుడో లేవే చదువుకునే రోజుల్లో స్నేహితులట. ఆయన మన ఇంటికి తీసుకొస్తానంటేను కాసంత రంగు చేశాను కానీ నువ్వు మాత్రం విడిచిపెట్టకే. సరేనా? సాంతం డబ్బులు తెచ్చే వరకు అది సరే. నేను వెళ్ళినానా? అందరికీ నమస్కారం. ప్రేక్షకులు ఎవరైనా మీ అందరికీ ప్రతి సంవత్సరం వీడు వీధి బొమ్మలను తొక్కదని అక్కడ కాశానండి. దరిద్రుడు దొడ్డిదారికి వచ్చేసాడు. దారిద్ర కొట్టుకుండా కొడుక నెల తక్కువ ముండా కొడుక వెలుగుంటుండగా నేను తీసుకెళ్లి గోతులో పెట్టా. నీ పిండం పెంచుకలు ఎత్తుకోను. నీ వెళ్ళ బాబు చుట్టా నీ కాళ్ళ కింద నిప్పులు పెట్టా. నువ్వెక్కడ దొరికావురా నా కొంపకి? ఊరందరూ రక్త మాంసాలు తిని ఏం బతికేస్తుంటే మా రక్త మాంసాలు తిని బతికేయడానికి జలగల వీడెక్కడ దాపురించాడు? రే డబ్బులు లేకుండా మా దెబ్బెక్కద్దరు నీకు 1,00,000 సార్లు చెప్పాను. సిగ్గులేదు. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ. ఇంకెప్పుడు చింతామణి అంటూ మా ఇంటి చుట్టూ రాకో. చూసారా? వేసుకొచ్చాడు ఇస్త్రీ చొక్కా. ఆ చొక్కాలో ఏమో ఉంది? ఏమీ లేదు. డబ్బులు లేవు కానీ సరసాలు కావాలి. ఎంతమంది మహానుభావులు చచ్చిపోయారండి. ఎన్టీ రామారావు గారు చచ్చిపోయారు. ఎలిమినేట్ మాధవరావు గారు చచ్చిపోయారు. ఎస్వి రంగారావు, సూర్యకాంతం, ఛాయాదేవి, రేలంగి అందరూ చచ్చిపోయారు. ఈ ముండా కొడుకు చావు వచ్చిపడింది కాదు. శనిగ్రహాల్లో దాపరించాడు. మీరు ఏమంటే అనండి కానీ మా ఇంటికి చూలు పెట్టినట్టు వదిలితే రే ఇంకోసారి మా ఇంటికి రాకు.